ఇంగ్లీష్ నేర్చుకోవడం, అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 100x వాసు గారు, మోడర్న్ మైండ్ మోటివేటర్, మోడర్న్ మేనిఫెస్టేషన్ కోచ్. మరి వాసు గారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే రవీణ్ గారు. వాసు గారు, మోడర్న్ మైండ్ మోటివేటర్ గా ఈ రోజు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, స్టూడెంట్స్ ని తీసుకుందాం. చాలా మంది పిల్లలు ఎంత చదివినా కూడా నాకు ఎక్కట్లేదు, నేను చదవలేకపోతున్నాను, చదివింది ఇట్టే మర్చిపోతున్నాను. అప్పటిదాకా బాగానే చదువుతారు, ఎగ్జామ్స్ లో దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వాళ్ళకి అసలు గుర్తురాదు. ఏం చదవారని గుర్తురాక మొత్తం మర్చిపోతారు, మార్క్స్ పోతే ఫెయిల్ అవుతారు. సో పిల్లలకి మీ మోడర్న్ మైండ్ మేనిఫెస్టేషన్ ద్వారా పిల్లలు కూడా మేనిఫెస్టేషన్ చేస్తే, అంటే డల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళు కనుక ఖచ్చితంగా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు, బాగా చదవచ్చు అంటే ఇటు పేరెంట్సే కానీ అటు టీచర్సే కానీ వాళ్ళు సపోర్టివ్గా చేసుకుంటూ మీ మేనిఫెస్టేషన్ చెప్తున్నట్టుగా ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా? బేసిక్గా చెప్పాలంటే అండి, మన 100x మోడర్న్ మేనిఫెస్టేషన్లో ఉమెన్స్ కానివ్వచ్చు, రిటైర్ అయిపోయిన పీపుల్ కానివ్వచ్చు, బిజినెస్ మ్యాన్స్ కానివచ్చు, అందరికీ కొన్ని కాన్సెప్ట్లు నేను డిజైన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన భారతదేశంలో, మన ఇండియాలో వరల్డ్ వైడ్గా యూత్ ఎక్కువ ఉన్నారనమాట. అందులో మన ఎస్పెషల్లీ మన ఇండియాలో యూత్ ఎక్కువ ఉన్నారు. అందులో చాలామంది సివిల్ సర్వీసెస్కి అప్లై చేస్తుంటారు, సిఏ, అడ్వకేట్స్, డాక్టర్స్, ఇలాగా చాలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులని ఇలా చాలా ఉన్నాయి. అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నాయి. అయితే వాళ్ళ మైండ్లో ఏముంటుందంటే, ఒక్కోసారి కొన్ని ఫెయిల్ అవ్వచ్చు, గవర్నమెంట్ జాబులు రాకపోవచ్చు, లేదంటే స్టడీస్లో కూడా వీక్ అవ్వచ్చు. సో ఇందులో వాళ్ళకి ఏంటంటే ఒక నిరాశ, నిస్పృహ దాంట్లోకి వెళ్ళిపోతుంటారనమాట. అయితే దీనికి ఏం చెప్తామంటే, మోడర్న్ మైండ్ మేనిఫెస్టేషన్లో నువ్వు ఏ జాబ్ అయితే నువ్వు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక సివిల్ సర్వీస్ కొట్టాలనుకున్నావు, లేదా ఒక బ్యాంక్ జాబ్ కొట్టాలనుకున్నావు, లేదు అంటే నీకు 10th క్లాస్లో కానీ, ఇంటర్మీడియట్లో కానీ, డిగ్రీలో కానీ, లేదంటే బీటెక్లో కానీ ఒక ఎంసెట్ కానీ, ఐఐటి, జేఈ సీట్ రావాలనేసింది. కానీ నీకు చేయలేకపోతున్నావు అనే ఒక మైండ్లో ఒక ఆలోచనలు వస్తున్నాయి. దీని అర్థం ఏంటంటే, ప్రతి వ్యక్తికి ఒక 4 స్టెప్స్ ఉంటాయండి. ఒకటి బిలీవ్ సిస్టమ్. బిలీవ్ సిస్టమ్ నుంచి ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఎనర్జీ నుంచి యాక్షన్స్ రిలీజ్ అవుతాయి, యాక్షన్స్ నుంచి రిజల్ట్ వస్తాయి. ఇక్కడ కోర్ ఏముంటుందంటే బిలీవ్ సిస్టమ్ అనమాట. అంటే మనం చిన్నప్పటి నుంచి ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, 10 మందిలో ఎప్పుడు ఒకరికే టాప్ వస్తుంది అనుకోండి, ఆ టాప్ వచ్చే స్టూడెంట్ని చూసి నాకు రాదేమో అనుకుంటారు, అంటే ఎప్పుడు అదే స్టూడెంట్ వస్తున్నారేమో అనుకుంటారు. దీనికి నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే గ్రిట్ అనమాట. గ్రిట్ అనే ఒక బుక్ ఉంటుంది, పవర్ఫుల్ బుక్. అందులో అందులో ఉన్న రాసిన సైకాలజిస్ట్ ఏం చెప్తారంటే, హార్డ్ వర్క్ బీట్స్ ఎనీ టాలెంట్ అంటారు. దీన్ని ఏమంటారంటే, హార్డ్ వర్క్ బీట్స్ ఎనీ టాలెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్లో నీకంటే ఒక 100 మంది తోపులో ఉన్నారు, స్టడీస్లో నీకంటే కొన్ని 1000 మంది తోపులో ఉన్నారు. నాకు మ్యాథమెటిక్స్ రాదు, కానీ నేను మ్యాథమెటిక్స్ చేయలేకపోతున్నాను. నాకంటే మన క్లాస్లో చిన్నప్పుడు 10th క్లాస్లో నేను ఎక్కడో మైనస్లో ఉన్నాను, ఒక 100 మంది నాకంటే తోపులో ఉన్నారు. అయితే ఆ గ్రిట్ అనే కాన్సెప్ట్లో ఏం చేస్తారంటే, నీకు ఏదైతే రాదో ఆ స్పెషల్ సబ్జెక్ట్ని డైలీ కన్సిస్టెన్సీగా ఒక స్పెషల్ అవర్స్ పెట్టుకుని దాని మీద యుద్ధం చేయమంటారు ఆ సైకాలజిస్ట్. అంటే ఒక స్పెషల్ టైం పెట్టుకుని దాన్ని ఫోకస్ చేయాలి. సో ఎప్పుడైతే నువ్వు దాని మీద చేస్తావో, నీకంటే అంటే కొన్ని రోజులు కన్సిస్టెన్సీగా దాని మీద చేస్తే హార్డ్ వర్క్ బీట్స్ ఎనీ టాలెంట్ అండి. అంటే మనకున్న రంగంలో మనకంటే ముందు ఎంతమంది ఉన్నా మన యొక్క హార్డ్ వర్క్తో దాన్ని కొట్టేవచ్చు. దీన్ని హార్డ్ వర్క్ బీట్స్ ఎనీ టాలెంట్ అంటారు. మరి దీనికి మేనిఫెస్టేషన్కి ఉన్న సంబంధం ఏంటి అంటే, ఇక్కడ ఎప్పుడైతే ఒక 100 మంది వచ్చి నువ్వు చేయలేవు అంటే మైండ్కి ఏం కాదు, ప్రూఫ్స్ కనిపిస్తాయి కదా. అంటే ఇప్పుడు ప్రోగ్రెస్ కార్డ్ కనిపిస్తుంది, అమ్మో నాకంటే ఇంతమంది ఉన్నారు, నేను చేయలేనేమో అనిపిస్తుంది. కానీ నువ్వేం చేయాలంటే, నేను కానీ కరెక్ట్గా కానీ ఫోకస్ చేస్తే, బలంగా కానీ ఫోకస్ చేసి వీళ్ళందరినీ డామినేట్ చేయొచ్చు. ఒకటే మైండ్లో ఒకటి పెట్టుకోవాలండి, ఐ విల్ డామినేట్ ఆల్, ఐ విల్ డామినేట్ ఆల్, ఐ విల్ డామినేట్ ఆల్ విత్ మై హార్డ్ వర్క్, విత్ మై హార్డ్ వర్క్, విత్ మై హార్డ్ వర్క్. ఎప్పుడైతే మైండ్లో నేను డామినేట్ చెయ్యాలని ఎప్పుడైతే పెట్టుకుంటావో మొత్తం అందరినీ కొట్టవచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ నీకు ఎప్పుడు కూడా వాళ్ళకంటే తక్కువ అనేది నువ్వు బలంగా నమ్ముతున్నావు. దీన్ని ఐడెంటిటీ అంటారు. ఏమంటారండి? ఐడెంటిటీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఏమీ చేయలేను, నేను వాళ్ళకంటే తక్కువ అని ఎవరైనా మనసులో అనుకున్నారు అనుకోండి, వాళ్ళ బిహేవియర్ ఒకలాగా ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్తున్నప్పుడు సెక్యూరిటీ గార్డులు కానీ, ప్యూన్స్ కానీ ఎవరైనా వచ్చేటప్పుడు వాళ్ళకి ముందే డిసైడ్ అయిపోతారు. దీన్ని ఐడెంటిటీ అంటారు. ఇక్కడ నేనేం చెప్తానంటే, నీ ఐడెంటిటీయే నీ సక్సెస్కి దారి తీసుకొస్తుంది. అంటే నువ్వు మనసులో నీ ఐడెంటిటీ నువ్వు ఎలా ఇచ్చుకున్నావు. మిగతా అంటే నేను ఐడెంటిటీ అంటే ఇప్పుడు నీకు టాలెంట్ లేకుండా గర్వంగా ఉండమని నేను చెప్పట్లేదు. నీ ఐడెంటిటీ మార్చుకుంటే నీలో సూపర్ పవర్ బయటకు వస్తుంది అంటున్నాను. నీకు నువ్వుగా నీ ఐడెంటిటీ మార్చుకోవాలి. నీకు నువ్వుగా నీ ఐడెంటిటీ మార్చుకోవాలంటే, నువ్వు నీ గురించి నువ్వు ఏ విధంగా నమ్ముతున్నావు. నువ్వు ఫెయిల్యూర్ అని నమ్ముతున్నావా, నువ్వు సక్సెస్ అని నమ్ముతున్నావా? నాకంటే 100 మంది నాకంటే ముందు ఉన్నారు అంటే జస్ట్ వాళ్ళు ట్రైన్డ్ బ్రెయిన్, నాది అన్ట్రైన్డ్ బ్రెయిన్. ఏంటండి? ట్రైన్డ్ అండ్ అన్ట్రైన్డ్. నువ్వు కూడా ట్రైనింగ్ అయిపోయింది, వాళ్ళు బీట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు.
ప్రకృతిలో కానీ యూనివర్స్లో కానీ నీకంటే ముందు నీకంటే వెనక అని లేదు. ఎవడైతే ఎఫర్ట్ పెడతాడో వాడే ముందుంటాడు. బలవంతుడు మాత్రమే ముందుంటాడు. ఇప్పుడు నీకంటే 100 మంది వాళ్ళు ఎఫర్ట్ పెడుతున్నారు, నువ్వు దాన్ని స్మార్టెస్ట్ వేలో ఎఫర్ట్ పెట్టచ్చు. దానికి నా మోడర్న్ మైండ్ టెక్నిక్స్ ఉపయోగపడతాయి. సో హైయెస్ట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ విన్ అండి. ఏంటండి, హైయెస్ట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ విన్. అంటే బలవంతుడు మాత్రమే ఏదైనా చేయగలరు. బలవంతుడు అంటే ఏంటి, ఇక్కడ శారీరక బలం కాదు, మానసిక బలం ప్లస్ దాన్ని ఏంటంటే కరెక్ట్గా మన మేనిఫెస్టేషన్ వాడుకోవడం. సో ఇక్కడ ఈ ప్రపంచంలో నీకంటే కొన్ని వేల మంది ఉన్నా సరే దానికి హార్డ్ వర్క్ అండ్ మేనిఫెస్టేషన్ ఈ రెండు వాడినట్టయితే ఖచ్చితంగా నువ్వు ఒక గ్రిట్లో ఉంటావు అనమాట. సో నీకంటే 100 మంది నీతో ముందున్నా సరే నువ్వు డామినేట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. సో ఇక గతంలో చెప్పినట్టుగా బిలీవ్ సిస్టమ్ బట్టి ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఎనర్జీ బట్టే యాక్షన్స్ రిలీజ్ అవుతాయి, యాక్షన్స్ బట్టే రిజల్ట్ వస్తాయి. సో నీ మైండ్లో నువ్వేమని నమ్మాలంటే ఐ విల్ డామినేట్. నేను ఎవరికంటే తక్కువ కాదు, ఎవరు నాకంటే ఎక్కువ కాదు. నేను వాళ్ళకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేసినట్టయితే, వాళ్ళకంటే ఎక్కువ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఉపయోగించినట్టే నేను ముందుంటాను. అలాగే ప్రకృతిలో రెండే ఉంటాయి, ఒకటి ట్రైన్డ్ బ్రెయిన్, రెండు అన్ట్రైన్డ్ బ్రెయిన్. నేను వాళ్ళకంటే నా బ్రెయిన్కి నా మైండ్కి ట్రైనింగ్ ఇచ్చినట్టయితే నేను నెంబర్ 1 ఉంటాను. వాళ్ళు నాకంటే ముందున్నారంటే వాళ్ళ మైండ్కి ట్రైనింగ్ ఇచ్చారు. మీరు ఇంకో విషయం చెప్పాలంటే ఒక గ్రేటెస్ట్ సింగర్ ఉన్నాడండి, ఒక గ్రేటెస్ట్ అడ్వకేట్ ఉన్నాడు, ఒక గ్రేటెస్ట్ యాక్టర్ ఉన్నాడు, ఒక గ్రేటెస్ట్ బిజినెస్ మ్యాన్. వాళ్ళు వన్స్ అపాన్ ఏ టైం వాళ్ళు జీరోయే కదా. వాళ్ళకంటే వాళ్ళకి ముందు కొంతమంది ఉన్నారు కదా. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం సింగర్ వచ్చేటప్పుడు వాళ్ళకంటే సింగర్స్ ఉన్నారుగా. చిరంజీవి గారు యాక్టింగ్లో వచ్చేటప్పుడు వాళ్ళకి యాక్టింగ్లో ముందున్నారుగా. అలాగే IPS చదివిన వాళ్ళు వాళ్ళకంటే తోపు స్టూడెంట్లు ఉంటారుగా. బిజినెస్లో కానీ వాళ్ళకంటే తోపు ఉంటారుగా. సో కాంపిటీషన్కి ఎప్పుడు భయపడకూడదు. ఎవరైతే ప్రజెంట్ సాధించో వాళ్ళ వన్స్ అపాన్ ఏ టైం జీరో. సో ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో వాళ్ళ మైండ్కి ట్రైనింగ్ ఇచ్చుకొని వాళ్ళు ముందున్నారు అంతే. ఇక్కడ ఏంటంటే కన్సిస్టెన్సీ అనమాట. నువ్వు నీ గోల్ కోసం కన్సిస్టెన్సీగా ఎఫర్ట్ పెడుతున్నావా లేదా. ఇప్పుడు ఒక రాయి మీద ఒకేసారి వాటర్ వేస్తే ఏం జరుగుతుందండి, రాళ్ళు పెరుగు. కానీ ఒక 1 year పాటు రోజుకి చుక్క పడితే రాయికి హోల్ పడుతుందా పడుతుంది కదా. ఇప్పుడు బీచ్ రోడ్డుకి వెళ్తుంటే ఆ సముద్రం రోజు కొడుతుంటే రాళ్ళు ఎలాగవుతాయి. సో ఒక చుక్కకే అంత ఎఫర్ట్ ఉండేటప్పుడు నువ్వు రోజు కొంచెం ఎఫర్ట్ పెడితే ఏమవుతుంది. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నాను స్టూడెంట్స్కి, ఎదుటివాడు పడుకున్నప్పుడే మీరు పనిచేయడం నేర్చుకోవాలి. అర్థమైందండి. ఎదుటి వాళ్ళు వీకెండ్ వేస్తే ఎంజాయ్ చేయడానికి వెళ్తారు, ఎదుటి వాళ్ళు ఎంజాయ్మెంట్లో కానీ వాదించుకోవడంలో కానీ బిజీ ఉంటారు, ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ. అలాంటప్పుడే మీరు పని చెయ్యాలి. ఈ ప్రపంచంలో ఒకటే చెప్తున్నానండి, మీరు ముందు ఉండాలంటే మిగతా వాడికంటే ముందు ఉదయాన్నే బేగా లెగాలి, మిగతా వాడికంటే ముందు యాక్షన్ తీసుకోవాలి, మిగతా వాడికంటే ముందు మీరు నేర్చుకోవాలి, మిగతా వాడికంటే మీరు అన్నింటిలో ఫస్ట్ ఉండడానికి మీ బలమైన సంకల్పం ఉండాలి. ఎవరైతే ఇఫ్ యు ఆర్ నాట్ ఫస్ట్ యు ఆర్ ది లాస్ట్. స్టూడెంట్స్ అనే వ్యక్తులైన బిజినెస్ మ్యాన్స్ కానీ ఈ కొటేషన్ ఒక బ్రహ్మ మంత్రం అనమాట. ఇఫ్ యు ఆర్ నాట్ ఫస్ట్ యు ఆర్ ది లాస్ట్. నేను నెంబర్ 1 కాకపోతే నేను లాస్ట్ అయిపోయినట్టే. సో నెంబర్ 1 కాకపోతే ఏం జరుగుతుంది, రిగ్రెట్ అవుతుంది. సో నేను పుట్టిందే అద్భుతాలు సాధించడానికి, నేను ఖచ్చితంగా అనుకుని సాధిస్తాను, నా వల్ల అవుతుంది, ఐఎమ్ ఏ గ్రేటెస్ట్ సూపర్ హ్యూమన్, ఐఎమ్ ద పవర్ఫుల్ మ్యాన్ అని ఎప్పుడైతే నువ్వు బలంగా అనుకుని ప్రయత్నం మొదలు పెడతావో ఖచ్చితంగా యూనివర్స్ నీకు సపోర్ట్ చేస్తుంది. సో ఇదండి. థ్యాంక్ యూ.